నీ విషయంలో కూడా దేవుడు అంతే ఉంటాడు. దేవుడు మారడు, మారలేదు. భక్తులు మారారు, భక్తి మారింది. ఆ పట్టు పోయింది, అక్కడ తేడా పడింది. అదే పట్టు నువ్వు కలిగి ఉంటే ఎండిపోయిన ఎడారులను నీ కొరకు జీవనదులుగా చేస్తాడు. ఎడారులను నీ కొరకు పచ్చిక బయలులుగా చేస్తాడు. వారి అడుగు జాడల్లో నువ్వు గాని నడిచి దేవుని సంతోషాన్ని వెతికి ఆయన అదుపాజ్ఞలను దాటి వెళ్లకుండా నీ నడకలను సున్నితంగా సరిచేసుకుంటూ నువ్వు అడుగులు ముందుకు సాగిస్తే శూన్యమైన నీ బ్రతుకును సుందరమైన సృష్టిగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిన్ను ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదంగా చేస్తాడు. కొంతమంది నువ్వు తమ ఆశీర్వాదం అని చెప్పుకుంటారు, అట్లా చేస్తాడంట. ఏం మాట అండి ఆ మాట! ఆ ఒక్క మాట మీద కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు మనం. నీవు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. ఇప్పుడు మనకు మంచిగా స్వాస్థ్యం వచ్చింది, అది మనకు ఆశీర్వాదం. మనకి మంచి హోదా వచ్చింది, ఆశీర్వాదం. పదవి వచ్చింది, ఆశీర్వాదం అనుకుంటాం చూడు. మంచిగా 4 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది చూడు, ఆశీర్వాదం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. జాబు నీకు ఆశీర్వాదం, పైసలు నీకు ఆశీర్వాదం. ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు? దేవుని భక్తుడా, భక్తురాలా? నువ్వు దేవుని ఆలోచనను అనుసరించి బ్రతకడానికి నువ్వు తీర్మానం చేసుకొని ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి దుఃఖం కలిగించకుండా నువ్వు అడుగులు వేస్తావా? అట్లయితే అవన్నీ వచ్చినప్పుడు మనుషులు ఎలా ఆనందపడతారో నువ్వు వారికి లభించుటను బట్టి నిన్ను బట్టి వారు ఆశీర్వాదంగా ఫీల్ అవుతారు. నీ ఫ్యామిలీకి దీవెన అయిపోతావు. నీ ఫ్యామిలీ చెప్పుకుంటారు, ఆమె మా ఆశీర్వాదం అండి, మా ఇంట్లో ఆమె ఉండటం మా ఆశీర్వాదం, ఆమె మా ఆశీర్వాదం, ఆయనే మా ఆశీర్వాదం. సంఘానికి నువ్వు ఆశీర్వాదం అయిపోతావు. సంఘ బిడ్డలు మాకు ఆశీర్వాదం, మా గిఫ్ట్ అండి, మా గిఫ్ట్ దేవుడిచ్చిన బహుమానం, మా అక్క మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అండి, మాకు ఆశీర్వాదం, ఆమె మాకు దేవుడిచ్చిన బహుమానం అని 10 మంది నిన్ను గూర్చి ఒక ఆశీర్వాదంగా చెప్పుకునే గొప్ప కృప, అది నీ క్రియల ఫలముగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నేను గడ్డి తింటా ఉంటాను, కృప ఉందిలే అంటే నీ బతుకు బస్ స్టాండింగే. అది కాదు, నీ క్రియలకు విలువ ఉంది. భూమి మీద జీవితానికి సంబంధించి, పరలోకపు బహుమానానికి సంబంధించి, నీ నీతి ప్రవర్తనకు, నీ పరిశుద్ధ జీవితానికి, నీ క్యారెక్టర్కి, నీ యథార్థతకి, నీ నీతి మార్గానికి విలువ ఉంది. నీ బుద్ధిహీనత, నీ బలహీనత, నీ తిక్కల ఆలోచనలకి నీకు దేవుడు ఇవ్వాలనుకున్నవి పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంది. హృదయ గర్వంతో ప్రవర్తిస్తే కొన్ని పోగొట్టుకుంటావు. నమ్మకత్వంగా ఉండకుండా నమ్మకత్వాన్ని కోల్పోతే కొన్ని పోగొట్టుకుంటాం. అర్థమైందా? అలాగే అసూయపరులమైతే కొన్ని పోగొట్టుకుంటాం. అపవిత్రులమైతే కొన్ని పోగొట్టుకుంటాం. పాపాన్ని ప్రేమించి అల్పకాల పాపాన్ని వాంచి దాన్ని జరిగించడానికి అడుగులు వేస్తే దాన్ని పోగొట్టుకుంటాం. కృపను కకృతి బుద్ధి ప్రవర్తిస్తే కొన్ని పోగొట్టుకుంటాం. క్షణికానందానికి లోనై ఆ విషయమే అడుగులు వేస్తే కొన్ని పోగొట్టుకుంటాం. కొద్దిగా నిదానించుకొని, నియంత్రించుకొని కొంచెం దేహ వాంఛలను అదుపు చేసుకుంటే ఇక చూడు